నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాల గురించి పూర్తి సమాచారంతో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. అంటే కెరియర్ని ఎలా నిర్మించుకోవాలి అనేదానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అన్నమాట. రండి, భవిష్యత్తుకు కావాల్సిన ప్రతి సమాచారం తెలుసుకుందాం. బీఎస్సీ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ పూర్తయింది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఏం చెయ్యాలి? ఎటు వెళ్ళాలి? ఈ ప్రశ్న చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. డిగ్రీ చేతిలో ఉన్నా సరే ఫ్యూచర్ మీద ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉండటం చాలా సహజం. చూడండి, ఏ ఉద్యోగానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, అసలు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, అబ్బా ఇలాంటి ప్రశ్నలతోనే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సరైన గైడెన్స్ లేకపోవటం వల్ల చాలామంది వెనకబడిపోతూ ఉంటారు. కానీ అస్సలు వరి అవ్వకండి, ఈరోజు మీ అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. పదండి, ఆ కన్ఫ్యూజన్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మనం ఇక్కడ కేవలం ఒక జాబ్ గురించి మాట్లాడట్లేదు. వ్యవసాయ రంగంలో ఒక సెక్యూర్డ్, రెస్పెక్టబుల్ కెరియర్ను ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇదే మన గోల్. నిజమే కదా? గవర్నమెంట్ జాబ్ అంటే కేవలం శాలరీ మాత్రమే కాదు. అది మన ఫ్యామిలీకి ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీని, సమాజంలో ఒక మంచి గౌరవాన్ని ఇస్తుంది. ఈ స్టెబిలిటీనే మన ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. మరి అంత మంచి సెక్యూర్డ్ కెరియర్ను ఎలా సాధించాలి? దానికి ఆన్సరే ఈ అగ్రికల్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఇవే మన లక్ష్యానికి ఎంట్రీ గేట్స్ అన్నమాట. అసలు ఈ ఎగ్జామ్స్ అంటే ఏంటి? చాలా సింపుల్. మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఏపీపీఎస్సీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్ లాంటి పోస్టులను భర్తీ చేయడానికి పెట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవి. ఈ స్లైడ్లో చూడండి, ఆంధ్రప్రదేశ్లో జరిగే ముఖ్యమైన పరీక్షలు ఇవే. అగ్రికల్చర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకి బీఎస్సీ అగ్రికల్చర్ కావాలి. ఇక హార్టికల్చర్ ఆఫీసర్కి బీఎస్సీ హార్టికల్చర్ అర్హత ఉండాలి. వీటిని ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు డిప్లొమా లేదా బీఎస్సీ ఉంటే సరిపోతుంది. సరే, మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దామా? మొత్తం 200 మార్కులు. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, అందులో ఏకంగా 150 మార్కులు మీ కోర్ అగ్రికల్చర్ సబ్జెక్టుల నుంచే వస్తాయన్నమాట. అంటే మీ డిగ్రీ సబ్జెక్ట్స్ మీద మంచి గ్రిప్పుంటే చాలు, సక్సెస్ దాదాపు మీ చేతిలో ఉన్నట్టే. మిగిలిన 50 మార్కులు జనరల్ స్టడీస్, ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించినవి. ఓకే, ఎగ్జామ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. సరైన ప్లానింగ్ ఉంటే సక్సెస్ కొట్టడం చాలా చాలా ఈజీ. చూడండి, ఈ 6 మంత్ ప్లాన్ ఫాలో అయితే సరిపోతుంది. మొదటి 2 నెలలు పూర్తిగా బేసిక్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ 2 నెలలు పాత క్వశ్చన్ పేపర్స్ తీసి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక 5వ నెలలో స్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన టాపిక్స్, ప్రభుత్వ పథకాల మీద ఫోకస్ పెట్టండి. లాస్ట్ నెల ఇంకేముంది, మొత్తం రివిజన్, ఇంకా వీలైనన్ని మాక్ టెస్ట్లు రాయడమే. చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఇవి. సిలబస్ను సరిగ్గా అర్థం చేసుకోకపోవటం, పాత పేపర్లను లైట్ తీసుకోవడం, ఒక ప్లాన్ లేకుండా చదవటం, ఇవన్నీ మన సక్సెస్ ఛాన్సెస్ని దెబ్బతీస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ కోసం మాక్ టెస్ట్లు రాయటం అస్సలు మర్చిపోవద్దు. ఇంత కష్టపడి చదివి జాబ్ సాధిస్తే ఎలాంటి రివార్డ్ ఉంటుంది? ఆ ప్రతిఫలమేంటో ఇప్పుడు చూద్దాం. ఇది కెరియర్కే కాదు, లైఫ్కే దొరికే ఒక గొప్ప గిఫ్ట్. స్టార్టింగ్లోనే ఒక ఆఫీసర్గా నెలకి సుమారు 35,000 నుంచి 45,000 వరకు జీతముంటుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీ కూడా పెరుగుతుంది. ఒక సీనియర్ లెవెల్కి వెళ్లేసరికి 75,000 రూపాయల కన్నా ఎక్కువే సంపాదించవచ్చు. గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్స్ని పోల్చి చూస్తే గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ సెక్యూరిటీ, స్టేబుల్గా శాలరీ గ్రోత్, రూల్స్ ప్రకారం ప్రమోషన్స్, ఇవే మెయిన్ అట్రాక్షన్స్. ప్రైవేట్ సెక్టార్తో పోలిస్తే వర్క్ ప్రెషర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్లైడ్ చూస్తే మీకే అర్థమవుతుంది కెరియర్ గ్రోత్ ఎంత క్లియర్గా ఉందో. ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్గా స్టార్ట్ చేసి మండల, జిల్లా, అసిస్టెంట్ డైరెక్టర్, చివరికి జాయింట్ డైరెక్టర్ స్థాయి వరకు వెళ్లడానికి ఒక స్పష్టమైన దారి ఉంటుంది. ఫైనల్గా ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, మన అన్నదాతలకు అండగా నిలబడే ఒక అవకాశం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాన్ని ఇంకా బలంగా మార్చడంలో ఒక కీలక పాత్ర పోషించే గొప్ప బాధ్యత. ఈ సర్వీస్లో దొరికే సంతృప్తికి వెలకట్టలేం. మరి మీ సెక్యూర్ ఫ్యూచర్ని నిర్మించుకోవటానికి, అగ్రికల్చర్ ఫీల్డ్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయటానికి మీరు రెడీగా ఉన్నారా? గుర్తుంచుకోండి, సరైన ప్లాన్, హార్డ్వర్క్ ఉంటే విజయం మీదే. సరే, మీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి అనుకుంటే
తప్పకుండా gardenhacks.in వెబ్సైట్ చూడండి. అక్కడ మీకు చాలా డీటెయిల్డ్ గైడ్స్, మాక్ టెస్ట్లు దొరుకుతాయి. అంతేకాదు, డైలీ అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్లో వెంటనే జాయిన్ అవ్వండి. మీ సక్సెస్ కోసం మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్!